In this session, we are going to know about primary auxiliary verbs under past tense category. ఈ సెషన్లో past tense categoryకి సంబంధించినటువంటి primary auxiliary verbs మనం నేర్చుకోవడం జరుగుతుంది. లాస్ట్ సెషన్లో present tense categoryకి సంబంధించినటువంటి primary auxiliary verbs గురించి మనం తెలుసుకున్నాం. ఈ కేటగిరీలో past tense కి సంబంధించినటువంటి primary auxiliary verbs గురించి మనము ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. I request you all to subscribe my channel. నా ఛానల్ని వీక్షిస్తున్న వారందరికీ కూడా నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని నా యొక్క మనవి. ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. నా యొక్క ఛానల్కి సంబంధించి అప్డేట్స్ నోటిఫికేషన్స్ పొందడానికి బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఎప్పటికప్పుడు పొందుతూ ఉండండి. మరి ఇక లెసన్లోకి మనం ఎంటర్ అయిపోదాం. డే 17 ప్రైమరీ ఆక్సిలరీ వర్బ్స్ అండర్ పాస్ట్ టెన్స్ కేటగిరీ. పాస్ట్ టెన్స్ కేటగిరీకి సంబంధించినటువంటి ప్రైమరీ ఆక్సిలరీ వర్బ్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. We have learned that what are called primary auxiliary verbs. When a verb is used as a helping verb and a main verb, it is called a primary auxiliary verb. ఏ పదం అయితే మెయిన్ వర్బ్ గాను హెల్పింగ్ వర్బ్ గాను ఉపయోగించబడిందో దాన్ని ప్రైమరీ ఆక్సిలరీ వర్బ్స్ అంటామని చెప్పి ప్రీవియస్ సెషన్స్లో మనం తెలుసుకోవడం జరిగింది. మరి పాస్ట్ టెన్స్కి సంబంధించినటువంటి ప్రైమరీ ఆక్సిలరీ వర్బ్స్ ఏవి అనేవి మనం చూసినట్లయితే 3 సెట్స్గా వీటిని కూడా మనము డివైడ్ చేయడం జరుగుతుంది. డిడ్, was or were, and had. Did is past tense of do or does. Previous session లో చెప్పుకోవడం జరిగింది. Was or were past tense for is, am, are. Previous session లో is, am, are గురించి చెప్పుకోవడం జరిగింది. Had is past tense for has or have. Previous session లో వాటి గురించి మనం చెప్పుకోవడం జరిగింది. చూద్దాం ఇప్పుడు మనం ఈ did అనేది ఒక సెట్గా మనము, was or were అనేది ఒక సెట్గా, హ్యాడ్ అనేది ఒక సెట్గా మనము చెప్పుకోవడం జరుగుతుంది. డిడ్ అనే పదాన్ని డూ లేదా డస్కి పాస్ట్ టెన్స్గా చెప్తాము. వాజ్ ఆర్ వర్ అనే వాటిని ఈజ్, యామ్కి వాజ్ పాస్ట్ టెన్స్గా, ఆర్కి వర్ పాస్ట్ టెన్స్గా, హ్యాస్ ఆర్ హ్యావ్కి హ్యాడ్ పాస్ట్ టెన్స్గా మనం చెప్పడం జరుగుతుంది. చూద్దాం ఈ డిడ్ అనే పదాన్ని ఏ ఏ నౌన్స్కి ఏ ఏ ప్రొనౌన్స్కి ఉపయోగించాలి. డిడ్ ఈజ్ యూజ్డ్ ఫర్ బోత్ సింగులర్ అండ్ ప్లూరల్ నౌన్స్ అండ్ ప్రొనౌన్. డిడ్ అనే పదాన్ని ఏకవచనములతో కూడినటువంటి లేదా బహువచనములతో కూడినటువంటి నామవాచకములకు కానీ సర్వనామములకు కానీ డిడ్ మనం ఉపయోగిస్తాము. అన్ని రకాల ప్రొనౌన్స్కి కూడా డిడ్ని మనం ఉపయోగించడం జరుగుతుంది. ఐ డిడ్, వి డిడ్, యూ డిడ్, హీ డిడ్, షీ డిడ్, ఇట్ డిడ్, దే డిడ్. అన్ని రకాలైనటువంటి ప్రొనౌన్స్కి కానీ అన్ని రకాలైనటువంటి నౌన్స్కి కానీ అవి సింగులరా ప్లూరలా అని సంబంధం లేకుండా వాటికి మనం డిడ్ ఉపయోగించడం జరుగుతుంది. Whenever did is used as a main verb, it indicates simple past tense. Here SP means simple past tense. Whenever did is used as a helping verb, it indicates సింపుల్ పాస్ట్ టెన్స్. ఈ డిడ్ అనే పదము మెయిన్ వర్బ్గా ఉపయోగించబడినప్పటికీ హెల్పింగ్ వర్బ్గా ఉపయోగించబడినప్పటికీ సింపుల్ పాస్ట్ టెన్స్నే తెలియచేస్తాయి. ఓకే, కమ్ టు దిస్ సెట్ వాస్ ఆర్ వర్. హియర్ వాస్ ఈజ్ యూజ్డ్ ఫర్ సింగులర్ నౌన్స్ ఆర్ సింగులర్ ప్రొనౌన్స్. వాజ్ అనే పదాన్ని ఏకవచనములతో కూడినటువంటి నామవాచకములకు లేదా ఏకవచనములతో కూడినటువంటి సర్వనామములకు ఉపయోగిస్తాము. వాట్ అబౌట్ వర్? వర్ ఈజ్ యూజ్డ్ ఫర్ ప్లూరల్ నౌన్స్ అండ్ ప్లూరల్ ప్రొనౌన్స్. వర్ అనే పదాన్ని బహువచనములతో కూడినటువంటి నామవాచకములకు బహువచనములతో కూడినటువంటి సర్వనామములకు మనం ఉపయోగిస్తాము. కమ్ టు ద టేబుల్. Here I is used as singular. I is royal plural in present tense, but in past tense I is treated as singular. Present tense లో మాత్రం ఐని రాయల్ ప్లూరల్ గా భావించాలి, పాస్ట్ టెన్స్ లో మాత్రం ఐని సింగులర్ గానే భావించాలి. అందుకే మనము I was ఇంకేంటి సింగులర్స్ మనకి he was, she was, it was. We have known that these are singular pronouns. మనకి ఇదివరకే మనం చెప్పుకున్న వీటిని సింగులర్ ప్రొనౌన్స్ అనే. పాస్ట్ టెన్స్ లో వాజ్ ని ప్రొనౌన్స్ విషయంలో ఐ వాజ్ అంటాము, హీ వాజ్, షీ వాజ్, ఇట్ వాజ్ అంటాం. రిమైనింగ్ ప్రొనౌన్స్ టేక్ వర్ బికాస్ దే ఆర్ ప్లూరల్స్. మిగిలినటువంటి ప్రొనౌన్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్లూరల్ కాబట్టి అవి ఎప్పుడు వర్నే తీసుకుంటాయి. వి వర్,
You were. Earlier we have learnt that the word you is both singular and plural, but it is always treated as plural. You అనేది సింగులర్ గాను ప్లూరల్ గాను ఉంటుంది, కానీ దీన్ని ఎప్పుడు మనము ప్లూరల్ గానే ఉపయోగించాలి. They were because these are all plurals, so these plural pronouns take were. ఈ ప్లూరల్ కాబట్టి వీటికి ప్లూరల్ వర్ని ఉపయోగించడం జరుగుతుంది. We were, you were, they were. Whenever was or were is used as main verbs, it indicates simple past tense. Whenever was or were is used as helping verb, it indicates past continuous tense. Past continuous tense. Was or were అనే పదము మెయిన్ వర్బ్ గా ఉపయోగించబడినట్లయితే సింపుల్ పాస్ట్ టెన్స్ ని తెలియజేస్తాయి. was or were అనే పదము హెల్పింగ్ వర్బ్ గా ఉపయోగించినట్లయితే పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ ని తెలియజేస్తాయి. ఓకే, వాట్ ఈస్ ద థర్డ్ సెట్? had. had is past tense of have or have. has అనే పదానికి గాని have అనే పదానికి గాని had ని మనము past tense గా చెప్పడం జరుగుతుంది. ఓకే, had is used both singular and plural numbers alike. did అనే పదాన్ని మనము సింగులర్స్ కి ప్లూరల్స్ కి ఉపయోగించినట్టుగానే had అనే పదాన్ని కూడా సింగులర్ నౌన్స్ అయినా సింగులర్ ప్రొనౌన్స్ అయినా ప్లూరల్ నౌన్స్ అయినా ప్లూరల్ ప్రొనౌన్స్ అయినా had ని ఉపయోగించడం జరుగుతుంది. come to the table. I had, because it is singular, whether it is singular or plural. In case of had, every singular pronoun and every plural pronoun, or every singular noun, every plural noun take had. I had, we had, you had, he had, she had, it had, they had. అన్ని రకాలైనటువంటి ప్రొనౌన్స్ కానీ అన్ని రకాలైనటువంటి నౌన్స్ కానీ హ్యాడ్ తీసుకోవాల్సిన సందర్భం వచ్చినప్పుడు హ్యాడ్ ని మనం ఉపయోగించాలి. డిడ్ ఏ విధంగా అన్ని నంబర్స్ కి అన్ని సింగులర్ ప్లూరల్ నంబర్స్ కి ఉపయోగించామో హ్యాడ్ ని కూడా అలాగే ఉపయోగిస్తాము. ఓకే, వెన్ ఎవర్ హ్యాడ్ ఈజ్ యూజ్డ్ యాజ్ మెయిన్ వర్బ్ ఇట్ ఇండికేట్స్ సింపుల్ పాస్ట్ టెన్స్. whenever had is used as main verb it indicates simple past tense. Whenever had is used as a helping verb it indicates past perfect tense. Whenever had is used as a helping verb it indicates past perfect tense. had అనే పదము మెయిన్ వర్బ్ గా ఉపయోగిస్తే సింపుల్ పాస్ట్ టెన్స్ ని తెలియజేస్తుంది. had అనే పదము హెల్పింగ్ వర్బ్ గా ఉపయోగిస్తే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ని తెలియజేస్తుంది. in this way there are 3 sets of primary auxiliary verbs under past tense category. did, we have learned how to use. was or were, we have learned how to use. had, we have learned how to use. ఇప్పుడే మనము ఈ 3 సెట్స్ ని కూడా ఏ విధంగా యూజ్ చేయాలనేది మనము తెలుసుకున్నాము. అవి హెల్పింగ్ వర్బ్స్ అయితే ఏ టెన్స్ ని తెలియజేస్తాయి. ఇవన్నీ కూడా డిడ్ అవనివ్వండి, was or were, had అవనివ్వండి, హెల్పింగ్ వర్బ్స్ గా ఉపయోగిస్తే ఈ డిడ్ అనేది కానీ was or were అనేది కానీ హ్యాడ్ అనేది కానీ మెయిన్ వర్బ్స్ గా ఉపయోగిస్తే సింపుల్ పాస్ట్ టెన్స్ ని తెలియజేస్తుంది. డిడ్ హెల్పింగ్ వర్బ్ అయినా సింపుల్ పాస్ట్ టెన్స్, was or were హెల్పింగ్ వర్బ్ అయితే పాస్ట్ కంటిన్యూస్ టెన్స్, హ్యాడ్ హెల్పింగ్ వర్బ్ అయితే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ని మనకి తెలియచేయటం అనేది జరుగుతుంది. ఇప్పుడు మనము చూద్దాం ఏ విధంగా ఈ యొక్క ఆక్సిలరీ వర్బ్స్ ని సెంటెన్సెస్ లో మనం యూజ్ చేద్దాం అనేది ఒక్కసారి ఇక్కడ యూసేజ్ అనే దాన్ని మనం ఇక్కడ చూద్దాం. రాఘవ్ వాజ్ ఏ ప్రొఫెసర్. రాఘవ్ వాజ్ ఏ ప్రొఫెసర్. హియర్ వాజ్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఏ మెయిన్ వర్బ్. రాఘవ్ ఒకప్పుడు ప్రొఫెసర్ గా ఉండేవాడు. రాఘవ్ ఒకప్పుడు ప్రొఫెసర్ అంటే ఇప్పుడు కాదు, వాజ్ యొక్క అర్థం అది. ఒకవేళ రాఘవ్ ఈజ్ ఏ ప్రొఫెసర్ అంటే రాఘవ్ ప్రస్తుతం ప్రొఫెసర్ అని అర్థం. రాఘవ్ వాజ్ ఏ ప్రొఫెసర్ అంటే రాఘవ్ ఒకప్పుడు ప్రొఫెసర్ గా ఉండేవాడు, ఇప్పుడు ప్రొఫెసర్ కాదు అని చెప్పేసి అర్థం. ఓకే, వాజ్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఏ మెయిన్ వర్బ్. whenever was is used as a main verb it indicates simple past tense. Here SP means simple past tense. Simple past tense ని తెలియజేస్తుంది. Look at the next sentence. Raghav was working as a professor. What is the main verb here? Working. Working is a main verb. What is the use of was? It just assists
ఇక్కడ వజ్ యొక్క ఉపయోగం ఏంటి? వజ్ అనేది వర్కింగ్ అనేటువంటి మెయిన్ వర్బ్ కి సహాయంగా ఉంది కాబట్టి ఈ వజ్ అనేది హెల్పింగ్ వర్బ్ అవుతుంది. వర్కింగ్ అనేది మెయిన్ వర్బ్ అవుతుంది. వెన్ ఎవర్ వజ్ ఆర్ వర్ యూజ్డ్ యాజ్ హెల్పింగ్ వర్బ్స్ ఇట్ ఇండికేట్స్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. వజ్ లేదా వర్ అనేవి హెల్పింగ్ వర్బ్స్ గా ఉపయోగించబడినప్పుడు అవి పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ ని తెలియచేస్తాయి. అంటే రాఘవ్ ఒకప్పుడు ప్రొఫెసర్ గా ఉండేవాడు. రాఘవ్ ఒకప్పుడు ప్రొఫెసర్ గా పని చేస్తూ ఉండేవాడు. బట్ హీ ఈజ్ నాట్ ఎ ప్రొఫెసర్ నౌ. కానీ ఇప్పుడు అతను ప్రొఫెసర్ కాదు అని అర్థం మనకి ఈ వాజ్ ఉపయోగించడం వల్ల. ఇన్ ద సేమ్ వే వర్ ఈజ్ యూజ్డ్ ఫర్ ప్లూరల్ నౌన్స్ యాజ్ మెయిన్ వర్బ్స్ అండ్ వర్ ఈజ్ యూజ్డ్ ఫర్ ప్లూరల్ నౌన్స్ ఇన్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. అదేవిధంగా వర్ని మనము మెయిన్ వర్బ్గా ప్లూరల్స్కి ఉపయోగిస్తే సింపుల్ పాస్ట్ టెన్స్ అని తెలియజేస్తుంది. అదేవిధంగా వర్ అనే పదాన్ని ప్లూరల్ నౌన్స్కి మనం హెల్పింగ్ వర్బ్గా ఉపయోగిస్తే అది పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అని తెలియజేస్తుంది. ఓకే, కమ్ టు ద నెక్స్ట్ సెట్. డిడ్ అనే దాన్ని మనం చూద్దాం. ఒకసారి డిడ్ అంటే ఏంటి అనేది. ఐ డిడ్ దిస్ వర్క్. I did this work. What is the main verb here? Did is the main verb here. నేను ఈ పనిని చేశాను. ఈ పనిని నేను చేశాను. జరిగిపోయినటువంటి పనిని మనం చెప్తున్నాం. ఈ పనిని నేను చేశాను అని అర్థం. సో whenever did is used as a main verb it indicates simple past tense. did అనే పదము మెయిన్ వర్బ్ గా ఉపయోగించబడినప్పుడు అది సింపుల్ పాస్ట్ టెన్స్ ని తెలియజేస్తుంది. Look at the another sentence. I did not play cricket. Look at another sentence. I did not play cricket. What is the main verb here? Play. What is the use of did not? It just assists main verb. ఈ ప్లే అనే మెయిన్ వర్బ్ కి డిడ్ నాట్ అనే పదము హెల్పింగ్ వర్బ్ గా ఉంది. అంటే నేను క్రికెట్ ఆడలేదు అని చెప్తున్నాం. నేను క్రికెట్ ఆడలేదు అని చెప్పడానికి జరిగిపోయిన పని కాబట్టి డిడ్ కి నాట్ యూజ్ చేయాలి, నెగటివ్ కాబట్టి. ఆ విధంగా ఈ డిడ్ అనేటువంటి పదం హెల్పింగ్ వర్బ్ గా ఉపయోగించబడింది. ఇట్ ఆల్సో ఇండికేట్స్ సింపుల్ పాస్ట్ టెన్స్. ఇట్ ఆల్సో ఇండికేట్స్ సింపుల్ పాస్ట్ టెన్స్. ఈ డిడ్ అనే పదము హెల్పింగ్ వర్బ్ గా ఉపయోగించబడినప్పుడు కూడా అది సింపుల్ పాస్ట్ టెన్స్ అని తెలియజేస్తుంది. హియర్ డిడ్ టేక్స్ నాట్ టు ఇండికేట్ యాజ్ ఇట్ ఈస్ అ నెగటివ్ స్టేట్మెంట్. నెగటివ్ అనే అర్థాన్ని ఇక్కడ రావాలి కాబట్టి నాట్ అనే పదాన్ని డిడ్ ఇక్కడ తీసుకోవటం జరిగింది. లుక్ ఎట్ అనదర్ సెంటెన్స్. I did play cricket. What is the main verb here? Play. What is use of did? It just assists the main verb play. Play అనే మెయిన్ వర్బ్ కి డిడ్ అనే పదం ఇక్కడ హెల్పింగ్ వర్బ్ గా ఉపయోగించబడింది. ఏమి ఎందుకు ఉపయోగించాలి ఇక్కడ హెల్పింగ్ వర్బ్ గా? ఐ ప్లేడ్ క్రికెట్ అంటే సరిపోతుంది కదా. ఐ ప్లేడ్ క్రికెట్ అని సింపుల్ పాస్ట్ టెన్స్ లో డైరెక్ట్ గా హెల్పింగ్ వర్బ్ లేకుండా చెప్పొచ్చు కదా. ఐ ప్లేడ్ క్రికెట్. నేను క్రికెట్ ఆడాను అని సింపుల్ పాస్ట్ టెన్స్ ఉపయోగించి చెప్పొచ్చు కదా. ఎందుకు ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ఉపయోగించవలసిన అవసరం ఏముంది? వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ హెల్పింగ్ వర్బ్ హియర్? అంటే మీరు క్రికెట్ ఆడలేదు అని ఎవరైనా అన్నారనుకోండి, మనం ఆడామని మనం వాళ్ళతో చెప్పాలి కాబట్టి, లేదు నేను ఆడాను అని మనం ఒక కమాండ్గా మనము యాంగ్జైటీతో చెప్పాలి అంటే, లేదు నేను క్రికెట్ ఆడాను అని చెప్పి మనం వాళ్ళకి చెప్పాలి అంటే ఐ డిడ్ ప్లే క్రికెట్. ఎస్ ఐ డిడ్ ప్లే క్రికెట్. నువ్వు క్రికెట్ ఆడలేదు అన్నారు. లేదు నేను ఆడాను. ఐ డిడ్ ప్లే క్రికెట్. ఇన్ ద సేమ్ వే నువ్వు చదవలేదు. నో ఐ డిడ్ రీడ్. ఐ డిడ్ రీడ్. లేదు నేను చదివాను అనేటువంటి సందర్భాల్లో. యూ డిడ్ నాట్ అటెండ్ అన్ ఎగ్జామ్. నువ్వు ఎగ్జామ్కి అటెండ్ అవ్వలేదు అన్నారు అనుకోండి, మనం ఎగ్జామ్కి అటెండ్ అయ్యాం. మనం చెప్పాలంటే ఐ డిడ్ అటెండ్ అన్ ఎగ్జామ్. ఐ డిడ్ అటెండ్ అన్ ఎగ్జామ్. నేను ఎగ్జామ్కి అటెండ్ అయ్యాను అని చెప్పేటువంటి సందర్భాల్లో మనం ఈ డిడ్ అనే పదాన్ని హెల్పింగ్ వర్బ్ గా ఉపయోగించడం జరుగుతుంది. ఇట్ ఆల్సో ఇండికేట్ సింపుల్ పాస్ట్ టెన్స్. We have to understand whenever did is used as a main verb, it indicates simple past tense. Whenever did is used as a helping verb, it indicates simple past tense. ఈ did అనే పదము సేమ్ do or does లాగా మెయిన్ వర్బ్ గా ఉపయోగిస్తే సింపుల్ పాస్ట్ టెన్స్ ని, హెల్పింగ్ వర్బ్ గా ఉపయోగించినా కూడా సింపుల్ పాస్ట్ టెన్స్ ని తెలియజేస్తుంది. అదే do or does అయితే మెయిన్ వర్బ్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ని, హెల్పింగ్ వర్బ్ కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ని మనకు తెలియజేయడం జరుగుతుంది. ఓకే, ఇన్ దిస్ వే దిస్ సెట్ ఈస్ కంప్లీటెడ్. ఈ విధంగా డిడ్ అనే సెట్ ని మనం పూర్తి చేసాం. కమ్ టు అనదర్ సెట్, హ్యాడ్. హ్యాడ్ అనేటువంటి సెట్ ఎలా ఉపయోగించాలనేది మనం ఇప్పుడు చూద్దాం. We have learned in this session that had is used both
సింగులర్స్ అండ్ ప్లూరల్స్. హ్యాజ్ అనే పదాన్ని సింగులర్ నౌన్స్ కి, ప్లూరల్ నౌన్స్ కి, సింగులర్ ప్రొనౌన్స్ కి, ప్లూరల్ ప్రొనౌన్స్ కి కూడా ఉపయోగిస్తామని మనం చెప్పుకున్నాం. ఓకే, కమ్ టు దిస్ సెంటెన్స్. షీ హ్యాడ్ ఏ నెక్లెస్. She had a necklace means what is the main verb here? Had. Had is the main verb. ఆమె నెక్లెస్ ను కలిగి ఉండేది అని అర్థం. She had a necklace means ఆమె ఒక నెక్లెస్ ని కలిగి ఉండేది అని అర్థం. ఓకే, ఇప్పుడు లేదు అని చెప్పేసి మనకు అర్థం వస్తుంది. She had a necklace. ఆమె ఒక నెక్లెస్ ని కలిగి ఉండేది. had మెయిన్ వర్బ్ గా ఉపయోగించబడింది కాబట్టి had మెయిన్ వర్బ్ వచ్చినప్పుడు సింపుల్ పాస్ట్ టెన్స్ అని చెప్పేసి మనం చెప్తాం. She had bought a necklace. She had bought a necklace. ఇక్కడ మెయిన్ వర్బ్ ఇది. What is the main verb here? Bought. What is the use of this word had? Had యొక్క హెల్ప్ ఏంటి? It just assists. ఈ had అనేది bought అనే మెయిన్ వర్బ్ కి హెల్పింగ్ గా ఉంది కాబట్టి ఇక్కడ ఇది ప్రెజెంట్, ఇది ఇక్కడ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ లో ఉంది అని చెప్పొచ్చు. ఇది ఇక్కడ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ లో ఉంది అని చెప్పొచ్చు. She had bought a necklace అంటే గతంలో ఒక సమయానికి ముగించబడిన పని పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, an action which had just been completed by some time in past. గతంలో ఒక సమయానికి ముగించబడిన పని పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటాము. when we are going to learn tenses we learn it. మనం టెన్సెస్ నేర్చుకునేటప్పుడు వీటి గురించి క్షుణ్ణంగా తెలుసుకోవచ్చు. ఇక్కడ హ్యాడ్ అనేది హెల్పింగ్ వర్బ్ ఉపయోగించబడింది కాబట్టి పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ని తెలియచేస్తుందని చెప్పేసి మనము చెప్పొచ్చు. కమ్ టు అనదర్ సెంటెన్స్. వి హ్యాడ్ ఎ నైస్ బిల్డింగ్. సేమ్ ఇక్కడ కూడా హ్యాడ్ మెయిన్ వర్బ్ గా ఉపయోగించబడింది. మేము ఒక భవనాన్ని, ఒక మంచి భవనాన్ని కలిగి ఉండేవారము అంటే ఇప్పుడు లేదని చెప్పేసి అర్థం మనకి. సో హ్యాడ్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఎ మెయిన్ వర్బ్. ఇట్ ఇండికేట్స్ సింపుల్ పాస్ట్ టెన్స్. Look at another sentence. We had brought it. మేము దీనిని తీసుకొని వచ్చాము. What is the main verb here? Brought. What is the use of had here? It just assists. ఇది దీనికి హెల్పింగ్ వర్బ్ గా ఉంది. brought అనే మెయిన్ వర్బ్ కి had అనే పదము హెల్పింగ్ వర్బ్ గా ఉంది కాబట్టి had అనే పదము హెల్పింగ్ వర్బ్ అయితే అక్కడ మనం దాన్ని పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అని చెప్పేసి మనం చెప్పడం జరుగుతుంది. We have to understand whenever had is used as a main verb, it indicates simple past tense. Whenever had is used as a helping verb, it indicates past perfect tense. ఈ విధంగా ఈ 3 సెట్స్ అనేవి కూడా మనకి పాస్ట్ టెన్స్ కేటగిరీకి సంబంధించినటువంటి ప్రైమరీ ఆక్సిలరీ వర్బ్స్ అనేవి ఉంటాయి. ఓకే, ఒక వర్బ్ ని తీసుకొని మనం పాజిటివ్ స్టేట్మెంట్, నెగటివ్ స్టేట్మెంట్, ఎస్ఆర్ నో ఏంటన్నది ఒక్కసారి తెలుసుకుందాం. కమ్ టు దిస్ సెంటెన్స్. ఐ వాజ్ ఎ స్టూడెంట్. నేను ఒకప్పుడు విద్యార్థిని. వాజ్ అనేది ఇక్కడ మెయిన్ వర్బ్ ఉపయోగించబడింది. నేను ఒకప్పుడు విద్యార్థిని, పాజిటివ్ స్టేట్మెంట్. దీన్ని మనము నెగిటివ్ స్టేట్మెంట్లకు చేంజ్ చేయాలంటే ఐ వాజ్ నాట్ ఎ స్టూడెంట్. ఐ వాజ్ నాట్ ఎ స్టూడెంట్. నాట్ అనేది వాజ్ కి యాడ్ చేసాం. ఐ వాజ్ నాట్ ఎ స్టూడెంట్ నెగిటివ్ స్టేట్మెంట్. నేను ఒక విద్యార్థిని కాదు. నేను విద్యార్థిని కాదు. గతంలో జరిగిపోయినటువంటి విషయాన్ని చెప్తున్నాం. If you want to change this assertive into yes or no question, was I a student? ప్రీవియస్ సెషన్లో మనము అసెర్టివ్ స్టేట్మెంట్స్ని ఇంట్రాగేటివ్ స్టేట్మెంట్స్లోకి చేంజ్ చేసేటప్పుడు ఏ విధంగా చేంజ్ చేస్తామనేది మనం తెలుసుకోవడం జరిగింది. ఒక ఐడియా కోసం ఇక్కడ నేను చెప్పడం జరుగుతుంది. was I a student? నేను ఒక విద్యార్థినా అని చెప్పేసి, నేను ఒక విద్యార్థిగా ఉండేవాడినా అని చెప్పేసి అర్థం. was I a student? yes or no question. ఇదే నెగిటివ్ స్టేట్మెంట్ని మనం ఎస్ ఆర్ నోలోకి చేంజ్ చేయాలంటే వాజ్ ఐ నాట్ ఎ స్టూడెంట్? నేను ఒక విద్యార్థిగా ఉండేవాడిని కాదా అని చెప్పేసి అర్థం. సో ఈ విధంగా వాజ్ ఆర్, వర్, హ్యాడ్, డిడ్ మెయిన్ వర్బ్స్గా వచ్చినప్పుడు పాజిటివ్, నెగిటివ్, ఎస్ఆర్ నో క్వశ్చన్స్, లేదా ఈ వాజ్ ఆర్, వర్, హ్యాడ్ అనేవి హెల్పింగ్ వర్బ్స్గా ఉన్నప్పుడు వాటిని పాజిటివ్, నెగిటివ్, ఎస్ఆర్ నో క్వశ్చన్లోకి ఏ విధంగా చేంజ్ చేయాలో ప్రీవియస్ సెషన్లో మనం చెప్పుకోవడం జరిగింది. ఆ విధంగా వీటిని మనము యూజ్ చేయొచ్చు. ఓకే, ఇన్ దిస్ వే వీ హ్యావ్ టు లెర్న్ అబౌట్ పాస్ట్ టెన్స్ కేటగిరీ ఆఫ్ ప్రైమరీ ఆక్సిలరీ వర్బ్స్. ఈ విధంగా పాస్ట్ టెన్స్ కేటగిరీకి సంబంధించినటువంటి ప్రైమరీ ఆక్సిలరీ వర్బ్స్ని మనము నేర్చుకోవాల్సి ఉంటుంది. ప్లీజ్ వాచ్ దిస్ లెసన్ కేర్ఫుల్లీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై